నిజామాబాద్ పార్లమెంట్ ముఖ్య కార్యకర్త సమావేశం సభాధ్యక్షుడు మిత్రుడు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ పెద్దలు దీపాదాస్ మున్సి గారు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు శాసనమండలి సభ్యులు గౌరవ పిసిసి అధ్యక్షులు పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఈ జిల్లాకు సంబంధించినటువంటి పెద్దలు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా పెద్దలు మా జగిత్యాల జిల్లా మా ప్రాంతానికి సంబంధించిన పెద్దలు మాజీ మంత్రివర్యులు శాసనమండలి సభ్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారు, ఈ జిల్లాకు పెద్ద దిక్కున్నటువంటి గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు బోధన శాసనసభ్యులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు షబీర్ అలీ గారు, మా గౌరవ నా సహచర శాసనసభ్యులు భూపత్ రెడ్డి గారు, డాక్టర్ సంజయ్ కుమార్ గారు, అదేవిధంగా ఈ వేదికమైనటువంటి మా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వ అడ్వైజర్స్, మున్సిపల్ చైర్పర్సన్స్, వివిధ హోదాలో ఉన్నటువంటి పెద్దలు, రాష్ట్రం నుంచి వచ్చి ఇన్ఛార్జ్గా వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు విశ్వనాథన్ గారు, అందరికీ కూడా వేదికపై ఉన్నటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడే భూపతని చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు కాంగ్రెస్ జెండా పట్టుకొని 10 సంవత్సరాలకెళ్ళి 2014 నుంచి 2023 వరకు ఎన్నో కష్టాలు అనుభవించి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మనందరి ప్రజల్లో కూడా మంచి మార్పు వస్తుందని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏదైతే పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉండేది, ఏ ఒక్క కార్యకర్త అన్యాయం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన పిసిసి అధ్యక్షుడు మన మహేష్ అన్న ఎంతో కష్టపడి కార్యకర్తకి వచ్చినవాడు. అన్నకు కార్యకర్త యొక్క గౌరవం తెలుసు, కార్యకర్త యొక్క కష్టం తెలిసిన నాయకుడు మనకున్నాడు. పెద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. తప్పకుండా మన కార్యకర్తలు ఎవరు కూడా ఇప్పుడే చెప్పినట్టు ఎవరో వస్తారు ఎవరో పోతున్న విషయం కాదు. మొదటి నుంచి కష్టపడ్డ కార్యకర్తల విషయంలో కూడా పూర్తిగా ఆ నియోజక స్థాయి నాయకులకు ఆలోచన ఉంటుంది. ఎవరిని ఎక్కడ అవకాశాన్ని బట్టి అవకాశాన్ని ఇచ్చే విధంగా ముందుకెళ్తున్న విషయాన్ని కూడా మనం చేసుకుంటూ జగిత్యాల జిల్లాకు సంబంధించిన వస్తే పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా కోరుట్ల నియోజకవర్గం సంబంధించిన నరసింహరావు గారు కానీ, మన కొత్తగా చేసినటువంటి డాక్టర్ సంజయ్ కుమార్ గారు కానీ అందరం కూడా కలిసికట్టుగా గౌరవ పిసిసి అధ్యక్షులు దీపాదాస్ మున్సి మేడం గారు, విశ్వనాథన్ గారి యొక్క నాయకత్వంలో కూడా రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపించే విధంగా పెద్దలు జీవన్ రెడ్డి గారు, మా జిల్లాకు సంబంధించిన పెద్దలు అందరం కలిసికట్టుగా కష్టపడి రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ గెలిచే విధంగా మేమందరం ముందుకు పోతామన్న విషయాన్ని మనవి చేసుకుంటూ, ఒక చివరి విషయం మా అన్నకు చెప్పేది ఏంటంటే, అన్న కార్యకర్తలంతా ఉత్సాహంగా 10 సంవత్సరాలు కష్టపడ్డారు. ఏ కార్యకర్తకి ఒక 5 నిమిషాలు టైం ఇవ్వండి అన్న, వాళ్ళకి చెప్పే కష్ట సుఖాలు వినండి. దూర ప్రాంతాలకు వస్తారు మంత్రులందరూ కూడా. మనం ఏం కోరుకుంటామన్నా ఆత్మ గౌరవాలు కోరుకుంటున్నాం. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎంత అవమానాలు చేసిండ్రు, ఎన్ని కేసులు పెట్టిండ్రు. మన కార్యకర్తలు గ్రామాలు తిరగకుండా పోలీసు వాళ్ళతో కేసులు పెట్టించి మన బలమైన కార్యకర్తలు ఉంటే ఎన్నో విధాలు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి కూడా జైల్లో పంపించినా కూడా జెండా ఊరకుండా మనం నమ్ముకున్న కార్యకర్తలు కాబట్టి మన వేదికమైన పెద్దలు కార్యకర్త వచ్చినప్పుడు ప్రత్యేకమైన టైం ఇచ్చి ఆ కార్యకర్త ఎక్కడి నుంచి వచ్చిండు, ఏ సమస్యతో వచ్చిండు, ఆ సమస్య చేయగలుగుతామా చేయలేమనే విషయాన్ని విని ఆ సమస్య పరిష్కారం చేస్తే రాబోయే కాలంలో మన పార్టీకి మంచి భవిష్యత్తు పరంగా ముందుకు పోయి ఈ రాష్ట్రంలో మరొకసారి కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతున్న విషయాన్ని సవినయంగా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై కాంగ్రెస్.